బాలు ఇక నేను ట్రిప్‌కి వెళ్ళొస్తాను అని బయలుదేరుతూ ఉంటాడు. మీనా కూడా సరే అని చెప్తూ ఉంటుంది. అయితే గజ మనుషుల్ని మీనా వాళ్ళ ఇంటి దగ్గర గమనిస్తాడు బాలు. ఇప్పుడు వెళ్ళడం అంత మంచిది కాదు అని రాజేష్‌కి కాల్ చేసి నేను ట్రిప్‌కి రావడం లేదు. వేరెవరినైనా పంపించరా అని చెప్పని ఇక కారేమో వాళ్ళ ముందు తీస్తున్నట్టుగానే అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి బాలు వెళ్తున్నాడు అన్నట్టుగా. ఇక బాలు వెళ్ళిపోయాడు అని గజాకి ఫోన్ చేసి చెప్దాము అని గజ మనుషులు గజాకి ఫోన్ చేస్తాడు. మీనా ఒక్కటే ఉంది బాలు వచ్చి వెళ్ళిపోయాడు అని. ఇక వెళ్ళిపోతాడు అనుకున్న బాలు మరలా ఇంటికి వచ్చేసరికి పార్వతమ్మ మొహం చాటేసుకుంటుంది. ఎక్కడ ఆషాఢం కదా అల్లుడు మొహం చూడకూడదని. మీనా టీ పెడతన్నావు కదా వెళ్ళి టీ పెట్టు. అంతలోనే ఇంటి పక్కన వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళతో చక్కగా కబుర్లు చెప్పుకుంటూ టీ తాగుతూ వాళ్ళకు స్టోరీల మీద స్టోరీలు చెప్తూ వాళ్ళని నవ్విస్తూ ఉంటాడు. బాలు నీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియడం లేదు బాలు. ఎప్పుడొచ్చామో ఎప్పుడు వెళ్తున్నామో కూడా అర్థం కావడం లేదంటూ ఉంటే ఇంకా మీనా వాళ్ళ ఆయన్ని పొగుడుతూ ఉంటే ఎంత సంతోషపడిపోతుందో. అయినా ఆషాఢంలో పుట్టింటికి వెళ్ళిపోతే భర్తలు హ్యాపీగా పండగ చేసుకుంటారు. కానీ నువ్వు మాత్రం ఆ మీనా కొంగు పట్టుకొని ఇక్కడి దాకా వచ్చేసావే అంటూ ఉంటే మీనా సిగ్గుపడుతూ ఉంటుంది. పార్వతమ్మ ఏమో ఈ సంత ఎప్పుడు వెళ్తారో ఏమో అల్లుడు మొహం చూడకూడదని నేను భయపడుతూ ఉంటే వీళ్ళేం ఇక్కడ కూర్చొని మీటింగ్లు పెట్టారంటూ ఉంటే ఇంతలో ఒక ఆమె వచ్చి ఏంటి అల్లుడు ఆషాఢంలో ఇంటికి వచ్చాడని భయపడుతున్నావా? అలాంటి ఏం లేవులే ఈ రోజుల్లో నువ్వేం భయపడకు అని ధైర్యం చెప్పి వెళ్తుంది. కానీ దీని గురించి భయపడదు కానీ ప్రభావతి నోటి మాటలకు భయపడుతూ ఉంటుంది పార్వతమ్మ.